సభకు విచ్చేసినటువంటి ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, ఉపాధ్యాయులకు, ప్రజలకు, బంధుమిత్రులకు, ఉపాధ్యాయుల తరఫున మా వందనాలు. ఈరోజు చిత్తగిరి మండలం తరఫున జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నుకోబడినటువంటి డి వెంకటేశ్వర్లు గారికి సన్మానము చేయాలని చెప్పి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనివార్య కారణాల వలన ప్రభుత్వమే కొంత ఆలస్యం చేసింది. సెప్టెంబర్ 5న జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులందరికీ సన్మానం చేసి ఉంటే జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు సన్మానించడం జరిగింది. కాబట్టి ఒక వారం తర్వాత మేము ఇక్కడ మండలంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నుకోబడినటువంటి వెంకటేశ్వర్ల గారికి సన్మానించాలని చెప్పి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు సరే సన్మానిస్తారు. నేమకల్ హెడ్ మాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పూలమాల శేషాద్రి ఎండిఓ గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర్లు గారు మన మేస్కూల్ హెడ్ మాస్టర్ గారికి, గ్రామ సర్పంచ్ శ్రీమతి రజనీ గారికి, మన ఎంపీడీఓ గారు రాజేంద్ర ప్రసాద్ గారికి, చిప్పగిరి ప్రధానోపాధ్యాయుడు శ్రీ హరిచంద్ర గౌడ్ గారికి, సన్మాన గ్రహీత శ్రీ బి వెంకటేశ్వర్లు గారికి, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మండల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు మరియు సారు గారి కుటుంబ సభ్యులు, తర్వాత సారు గారికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మొన్న నవంబర్ 14న జెడ్పీ చైర్మన్ గారిచే, తర్వాత కలెక్టర్ గారిచే మరియు శాఖ తరఫున ఉపాధ్యాయులందరి కోరిక మేరకు ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సన్మాన గ్రహీత అవార్డు వచ్చినందులకు సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే ఇంకా అతనికి అవార్డు వచ్చినందుకు సంతోషపడుతూనే అతని బాధ్యత పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నాడంటే అతని బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగింది. ఆ బాధ్యతకు తగ్గట్టుగానే ఆయన 2005 నవంబర్లో, అక్టోబర్లో ఇక్కడికి మెయిన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మన వృత్తి, ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తులపైకి, అన్ని వృత్తులకి గొప్పది, విశిష్టమైనది కూడా. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఎన్నుకోబడినాము. కాబట్టి దానికి తగ్గట్టుగానే మనము పిల్లలను తీర్చిదిద్ది భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనకు ఆనాడే మన లిఖితంలో రాసిపెట్టింది. నువ్వు టీచర్గా అపాయింట్ అవుతావు, నువ్వు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాలని.
కాబట్టి దాని ప్రకారమే మనము ఈనాడు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాము. పిల్లలకు కూడా విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ వృత్తిని స్వీకరించినామో ఆ వృత్తికి తగ్గట్టుగానే మన మండలంలో పనిచేసేది మేము కూడా పనిచేస్తామని చెప్పేసి మండలంలోని ఉపాధ్యాయులందరూ కూడా ఈ విధంగా దీక్ష పూని మేము కూడా మేము ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గెలుచుకుంటాము తెప్పించుకుంటాము అని చెప్పేసి అందరూ అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జాతి భవిష్యత్తు అంతా కూడా గొప్ప దీక్ష ధర్మం మనకి దేవుడే ఇచ్చినాడు. కాబట్టి ఆ పనికి మనం సహృదయంతో పనిచేసి ఆ వృత్తికి అంకితమై పనిచేస్తే కానీ మనకి ఈ అవార్డు రావు. కాబట్టి ఆ సార్ గారికి ఇంకా బాధ్యత పెరిగింది. ఇప్పుడు మనకు APEP తర్వాత DPEP తర్వాత సర్వశిక్ష అభియానం మళ్ళీ ఇప్పుడు LEP కార్యక్రమం 26 పాఠశాలలు ఉంటే ఏ ఒక్క పాఠశాల కూడా ఏ గ్రేడ్లో లేదు. కాబట్టి ఆయనకు ఇప్పుడు మొత్తము ఫుల్ స్టాఫ్ ఇచ్చినాం. అందరూ కూడా మొత్తము 6 మంది టీచర్లు ఉంటే 6 మంది టీచర్లు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఆయన తన బాధ్యతను ఎరిగి ముందు పాఠశాలను ఏ గ్రేడ్లోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఉదయం 8:30కు వచ్చినోడు సాయంత్రం 3:30 వరకు కూడా పనిచేస్తున్నాడు. అది మేము ఇక్కడ పక్కన ఆఫీస్లో ఉండి గమనిస్తున్నాము. మేము ఏదన్నా ఆఫీస్ పని విషయమై అబ్బా కొంచెము ఇబ్బంది ఉంది రా అంటే అందరూ అంకిత భావంతో పనిచేసి మీరు కూడా ముందు అంటే ఇప్పుడు నేను 2005లో ఈ మండలానికి ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి 2006, 7, 8, 9 ప్రతి సంవత్సరం అవార్డు నా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సన్మానం చేయడం కూడా జరిగింది. ఇంకా నెక్స్ట్ కూడా రాబో దినాల్లో కూడా నేను రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా ఇంకా ఇక్కడే ఉండదలుచుకున్నాను. కాబట్టి నేను ప్రతి సంవత్సరము మన ఉపాధ్యాయులు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్లకు అవార్డు తెప్పించేదానికి నా వంతు శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి డిఓ గారు చెప్పింది ఏమంటే ఇప్పుడు డిఓ గారి సైన్ మీద సంతకం మీద తర్వాత కలెక్టర్ గారి సంతకం మీద జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుని ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుండి మీ మండలంలోనే ఒక 4 ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరే ఎన్నిక చేసి మాకు పేర్లు పంపితే మేము ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా డిఓ గారు ఆ ప్రతిపాదన పెట్టాడు. దానికి కూడా మేమందరము అంగీకరించినాము. కాబట్టి ఆ విధంగా నెక్స్ట్ రేపు 2010 సెప్టెంబర్ 5వ తారీఖు మన మండలంలో కూడా మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రశంసా పత్రము, శాల్వా, పూలదండలు ఈ సన్మానము చేయబడుతుంది. కాబట్టి ఇప్పటి నుండి మీరందరూ కూడా బాగా బాధ్యతతో పనిచేసి అటు ప్రజలకు, మీ పాఠశాలకు, తర్వాత ఈ మండలానికి మంచి పేరు తీసుకొని వస్తారని ఆశిస్తూ సెలవు. వెంకయ్య సార్ గురించి చెప్పాలంటే ఒక టీచర్గా కాకపోయినా కానీ ఒక వ్యక్తిగా ఆయన చాలా మంచి మనసు కలవారు. ఎలా అంటే ఎవరైనా కూడా మాట్లాడిస్తున్నారంటే ఒక అడ్వాన్స్గా కాకుండా దారిలో పోయే వ్యక్తులు కూడా సొంత మనుషులాగా మాట్లాడిస్తారు సార్. అది నా వ్యక్తిగతంగా కూడా తెలుసు సార్. నా అనుభవం కూడా తెలుసు. ఎందుకంటే ఎన్నోసార్లు సార్ దగ్గర సంభాషించడం జరిగింది. మంచిగా స్పందిస్తారు. టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఎంతో బాగా ప్రతి మీటింగ్ కూడా సార్ జరుపుతారు. మేము ఎందుకు పిలిచాలి వాళ్ళని వీళ్ళని అనుకున్నట్టు ప్రతిసారి నన్ను పిలిచి సార్ మాట్లాడమంటారు. ఏ దాని గురించి దాని గురించి రెండమ్మ మీరు రావాలి మాట్లాడాలి అంటారు సార్. నేను కూడా సార్ రావడం జరిగింది ప్రతి దానికి మీటింగ్ కూడా. సార్ ఎంతో ఏంపా అది ఏంపా రామురా ఎంత మనసుకి దగ్గరగా తీసుకొని మాట్లాడతారంటే పిల్లల్ని నిజంగా అంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంత బాగా మాట్లాడతారు సార్. మరి ఈ ఓపిక ఇది మీకు టీచర్ వృత్తిలోనే ఉండొచ్చు.
అందరికంటే సార్కి ఇంకా కొంచెం ఎక్కువ ఓపిక అని చెప్పచ్చు. మరి ఇంకా సార్ గురించి సారు అవార్డు తెచ్చుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందుకు అది మా చిప్పగిరి గ్రామంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ అది అవార్డు తెచ్చుకోవడం అంటే చాలా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎంఈఓ సార్ గారికి, వేదికను అలంకరించిన ఎంపీడీఓ సార్ గారికి, మరియు గ్రామ సర్పంచ్ గారికి, అట్లే వ్యవసాయ అధికారి గారికి, తర్వాత జిల్లా పరిషత్ చిప్పగిరి హై స్కూల్ హెచ్ఎం గారికి, తర్వాత ఇప్పుడే చెప్పినారు ఎంఈఓ సార్ గారు, వెంకటేశ్వర సారు జిల్లా తరఫున ఉత్తమ. అంతకుముందు ఈ క్లాబ్ క్లిప్ ప్రోగ్రామ్స్ లో కూడా నేను సారు స్కూల్కి పోయి విజిట్ చేయడం జరిగింది. నేను ఎంఈఓ సారు తర్వాత టీం సభ్యులంతా. మేడం గారు చెప్పినట్లుగా అందరిలో కలిసిపోతాడు సారు, వెంకటేశ్వర సారు. పిల్లల స్థాయికి తగ్గట్టుగా ఆయన బోధనా కార్యక్రమాలు స్కూల్లో వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ని కూడా బాగా కలుపుకొని ఉత్తేజితం చేస్తాడు. అందరూ బాగా పనిచేసేటట్లుగా చేస్తాడు. గ్రామస్తులతో కూడా అందరితోనూ బాగుంటాడు. కాబట్టి ఎంఈఓ సార్ చెప్పినట్ల ఇంకా ఆయన పైన బాధ్యత ఎక్కువ ఉంది. మన మిత్రుడు వెంకటేశ్వర సార్ పైన ఎక్కువ బాధ్యత ఉంది. కాబట్టి ఇంకా బాగా పనిచేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ప్రపోజల్ చేయబడతారు కాబట్టి దానికి ఉపాధ్యాయులంతా మనమంతా కృషి చేయాలా. తప్పకుండా మన మండలంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ వందనాలు. అదేవిధంగా రిటైర్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మా యొక్క వందనాలు. ఈ సారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా రావడం ఎంతో శుభదినం. ఈయన దగ్గర నేను 2 నెలలు మాత్రము పనిచేయడం జరిగింది. ఆయన రావడం కూడా నేను నవ్వుటంలో ఉన్నానని చెప్పి ఆయన రావడం జరిగింది. వ్యాపారైనా మీరు వెళ్ళిపోతారు, మరి నేను హెడ్ మాస్టర్ కావాల్సి వస్తుంది, నేను ఉన్నాను సార్ అని చెప్పి, ఎందుకంటే ఇది యూపీ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. 2 ఇయర్స్ చాలా నరకయాతన అనుభవించాడు. నాకు కూడా బాధ అయింది, కానీ మనం ఏం చేయలేము. కానీ ఆ బాధని ఎవరు చెప్పలేకుండా కూడా తనలో తానే భరించుకొని 2 ఏళ్ళు తర్వాత దాన్ని మరి తిరిగి చేసేదానికి ఎంతో కష్టపడినాడు. ఈ మధ్యలో నేను ఆ క్లాసులు చూడడం జరిగింది. ఏమంటే నాకు ఇప్పుడు అవసరం లేదు, అయినా కూడా కొన్ని మెరుగులు ఏమైనా సార్లకు ఉన్నాయా అని చెప్పి నేను ఆయన క్లాసులు చూడడం జరిగింది. ఆయన కొన్ని విషయాలు నేను గ్రహించడం జరిగింది, గ్రహంతో దాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన గురించి ఒక చిన్న పాట ఉంది. ఓ బంగారు గురువు అంటే మీరని, మా పిల్లల భవితకు జ్యోతే మీరని, మా మీద ప్రేమే ఉందని, మీ చేసిన సేవలు అన్నీ మాకని. ఓ కోసిగి మండలం వదలి చిప్పగిరి మండలము చేరి ఎనలేని సేవే మీదెలే, మీ చేరువలో మీ భాషణలో మంచిని పొందేటందుకే. ఓ బంగారు గురువు అంటే మీరని, మాసి పిల్లల భవితకు జ్యోతే మీరని, మెరుగైన బోధనలు చిన్నారుల మెప్పును వడసి బోధించిన పటిమా మీదలే, మా పిల్లలకు ఈ అదృష్టం కలిగించిన భాగ్యం మీదలే. ఓ బంగారు గురువు అంటే మీరని, మా పిల్లల భవితకు జ్యోతే మీరని, సమయ పాలన పాటించి వృత్తినే దైవంగా తలచి, సమయ పాలన పాటించి వృత్తినే దైవంగా తలచి
అందరితో మంచిని పొందిన వారు మీరేలే. ఈ సహవాసం మీ అభిమానం కలకాలం ఉండని. ఓ బంగారు గురువు అంటే మీరని, మా పిల్లల భవితకు జ్యోతే మీరని. మీ సేవలు గుర్తించి ఉపాధ్యాయ అవార్డును పొందిన వారిలో మీరు ఒకరులే. మీ సేవలు గుర్తించి ఉపాధ్యాయ అవార్డును పొందిన వారిలో మీరు ఒకరులే. మీ మంచితనం మీ నిస్వార్థం మాకెంతో నచ్చలే. ఓ బంగారు గురువు అంటే మీరని, ఈ పిల్లల భవితకు జ్యోతి మీరని. మీ పేరులోనే ఉన్నాడు ఆ 7 కొండలవాడు, మీకింకా ఎదురే లేదులే. మీ పేరులోనే ఉన్నాడు ఆ 7 కొండలవాడు, మీకింకా ఎదురే లేదులే. ఆ దీవెనలే మీ జీవితంలో కలకాలం సాగని. ఓ బంగారు గురువు అంటే మీరని, మా పిల్లల భవితకు జ్యోతి మీరని. గ్రామ సర్పంచ్ రజనీ మేడం గారికి, ఎంపీడీఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, మన ఎంఈఓ గారికి, మరియు నేమకలేట్ మాస్టర్ లాల్ సాబ్ గారికి, మరియు రిటైర్ అయ్యి ఎంతో దూరంలో స్థిరపడినప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బడి కోసం స్థిరంగా ఎక్కువ కాలం కృషి చేసిన ఆయన నిజంగా అంటే ఉత్తమ ఉపాధ్యాయునిగా అర్హుడే. నెక్స్ట్ ఆయన మేడం దగ్గరగా ఇంటి తల్లిదండ్రుల కన్నా దగ్గరగా చేరువవుతాడు. తల్లిదండ్రులైన పిల్లలు పుణ్యము ఆయనలో ఉన్నది, దానికి అందరూ ఒప్పుకోవాల్సి ఉండేది. మరియు మండలంలోని ఉపాధ్యాయులకు కూడా ఏమైనా సలహాలు కావాలంటే కూడా ఖచ్చితంగా ఆయన వారికి ఎక్కడో అవార్డులు వచ్చినాయి. I got 6 awards from the higher authorities. ఢిల్లీ కూడా పోయినాము, ఢిల్లీ కూడా పోయి. సో ఆల్వేస్ ఇట్ టెంప్ట్స్ us to do something good, innovate. ఎందుకంటే 83లో వినపడుతుందా? ఆర్ యు హియరింగ్? 83లో దండన బత్తం పెట్టుకునే కొట్టాల. ఇప్పుడు ఆ బత్తం సిస్టమ్ పోయింది, కొత్త సిస్టమ్ వచ్చేసింది. ఎందుకంటే అది చక్కెర ఉంది ఇంట్లో, చక్కెర తీసుకొచ్చి మా నాయనట్లు పెట్టిందంట. ఇప్పటికీ మరి జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైతే అట్లా చెప్పడంలో చాలా ఆనందం ఉంటుంది. నేను కూడా ఇప్పుడే ఉపాధి హామీకి, మిడ్ డే మీల్ స్కీమ్కి, తర్వాత స్కూల్ పర్ఫార్మెన్స్కు అవినాభావ సంబంధం ఉంటుంది. ఎట్లా అంటే మనము డెగులు పడిపోయినా అంతకుముందు పిల్లలు వచ్చేవాళ్ళు, ఏం పిల్లలు లేరు పని దగ్గర అంటే టీచర్ రెగ్యులర్గా ట్రైన్లో దిగుతాడు, 3 ట్రైన్కి వెళ్ళిపోతాడు. వెరీ నైస్. మన వచ్చిందా ఉందంటే ఆ టైంలో ఉంటారు. ఇప్పుడు ఎవరు స్కూల్ పోయినాం, మధ్యాహ్నం బట్టి మీల్స్ చక్కగా పెట్టినారు. అందరూ స్కూల్లో చక్కగా అన్నం తినుకుంటూ కూర్చున్నారు ఇక్కడ రోడ్ సైడ్ దగ్గర. సో నేను అడిగినారు, ఇప్పుడు సారు చాలా చక్కగా, అంటే నాకు వెంకటేశ్వర ఇప్పుడే పరిచయం అయినాడు కానీ వినేవాళ్ళం. ఇక్కడ ఏముంటుంటే సారు 3వ తరగతి క్లాస్ తీసుకుంటాడు, చాలా చక్కగా చెప్తాడు, పద్యాలు బాగా మాట్లాడతాడు, బాగా చెప్తాడు. అందుకోసమైన వింటూ ఉంటాం కాబట్టి మనకు కూడా ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము డేగులపాడు, ఏరూరు అన్ని మన మండలంలో అన్ని బంటనహాళ్ళు, నిన్న కూడా బంటనహాల్లో పోయినాం. ఆడ కూడా పాపం ఎవరో కొత్త టీచర్ అప్పనాయం చేస్తూ ఉంది, రవాణా సౌకర్యాలు అయినా ఇంత కష్టం. ఈ ఊర్లో ఇంతమంది డెవలప్ కావడానికి పలానా టీచర్ అని ఇప్పటికీ మనము తలుసుకుంటారు ఎవరైనా కానీ. కాబట్టి ఈ వెంకటేశ్వర సారు చేసిన నేను విన్నది ఏంటంటే 1వ తరగతి వాళ్ళకు బాగా చెప్తాడు, స్కూల్ రెగ్యులర్గా ఉంటుంది, చక్కగా చెప్తాడు.
కానీ మరి దానికి రావాలంటే ఎంతో కష్టపడి పనిచేయాలా. 24 ఏళ్ళు అంటే నాట్ ఏ జోక్. ఇంకా 10 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఉత్తమ అవార్డు తీసుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ కూడా రాష్ట్ర ఉత్తమ అవార్డు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. వేదికపై ఆసీనులై ఉన్న పెద్దలందరికీ, తోటి ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన విశ్రాంత ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ నా నమస్కారాలు. మరి ఈరోజు మన ఆత్మీయుడు, ఉపాధ్యాయ మిత్రుడు వెంకటేశ్వర్ గారు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందడం, మరి ఆ సందర్భంగా మనమందరం ఆయన సన్మానించుకుంటున్నాం. మరి ఈ సభలో సభాపూర్వకంగా ఆయనకు ఒకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. మరి నేను నా జీవితంలో చాలామంది ఉపాధ్యాయులను చూశాను. అందులో కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు, చాలామంది ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. అటువంటి ఉత్తమ ఉపాధ్యాయులకు చెందినవాడే. మరి అటువంటి దాంట్లో మన వెంకటేశ్వర్ గారు చాలా ఉత్తమ వ్యక్తి. చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే 1వ తరగతి పిల్లలు మన సార్ని మిత్రుడు, ఫ్రెండ్ అనుకుంటాం. మరి ఇప్పుడే కొత్తగా చేరిన మాలాంటి వాళ్ళు కూడా ఆయన ఫ్రెండే అనుకుంటాం. మరి రిటైర్డ్ అవుతున్న వాళ్ళు, అయిన వాళ్ళు కూడా ఆయన్ని ఫ్రెండ్గా భావిస్తున్నారు. సొసైటీలో ఉన్న వ్యక్తులందరూ ఫ్రెండ్గా భావిస్తున్నారు. మరి ఇంతమంది స్నేహాన్ని పొందిన మరి అంత గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. మరి ఇటువంటి మంచి వ్యక్తిత్వము, మంచి ఉపాధ్యాయుడిగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరి ఈ 2 లక్షణాలు మూర్తిభవించిన వ్యక్తి మన వెంకటేశ్వర్ గారు. మరి ఇటువంటి వ్యక్తులకి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇవ్వడం అనేది మామూలుగా కొంతమంది ఉపాధ్యాయులకి ఇటువంటి అవార్డు వస్తే వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. కానీ మన వెంకటేశ్వర్ లాంటి వారికి ఈ అవార్డు ఇవ్వడం ద్వారా ఆ అవార్డుకే గౌరవం పెరుగుతుంది. మరి ఎందుకంటే సమాజంలో చూస్తుంటారు చాలామంది, కానీ అవార్డుకి ఏం గౌరవం లేదు. మరి ఇటువంటి వాళ్ళకి అవార్డు వచ్చినప్పుడు చాలా మంచి వ్యక్తికి వచ్చింది అని అవార్డుకి విలువతో పాటు నేను చాలా కాలం కలిసి పనిచేశాను ఒకే మండలంలోన. మరి ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. ఇటువంటి యూనియన్ ఫీలింగ్ లేకుండా ఉపాధ్యాయులు ఎవరైనా కానీ మిత్రులుగా భావించి, వాళ్ళ కష్టాలు తన కష్టాలుగా భావించి వాటిని సాల్వ్ చేయడానికైనా ప్రయత్నించేవాడు. ఇప్పుడు మనం చూసిద్దాం, ఆయనకి బిల్లులు ఇచ్చినప్పుడు అట్లా ఆ విధంగా ఆయనకి ఎన్ని బాధ్యతలు అప్పగించినా అవన్నీ సక్రమంగా పూర్తి చేశాడు. కాబట్టి మరి ఈ అవార్డు ఆయనకి రావడం చాలా సంతోషించదగ్గ విషయము. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంక్షిప్తంగా ఒక 2 నిమిషాల్లో ముగించవలసిందిగా పోతున్నా. ఇప్పుడు యు రామకృష్ణారెడ్డి సార్. ఉపాధ్యాయులు, బావగారు, అల్లండ్లు అందరూ ఉన్నారు. సారోళ్ళు అని చెప్పినారు. మేము ఎక్కడ పోదు, మేము బంధువులు సార్, బామర్దులు మాత్రమే. ఇప్పుడు చెల్లెమ్మంది మా ఊరికే రావాలి, మా మండలానికే రావాలి, మా స్కూల్కే రావాలంటుందేమో అని భయపడ్డాము. మేము కల్లా మాది మా ఊరికి ఒక అవార్డు రాని. అయినాక మన సార్ ఇప్పుడే కొత్తగా వచ్చినాడు సారు. కొంతమంది ఉపాధ్యాయులు ఏమన్నాడు సారు, చెప్పండి సార్, ఉపాధ్యాయులు అన్నారు. అది అనకూడదు సార్ అన్నాడండి. అందరూ ఉపాధ్యాయులు అందరూ ఒకటే. మేము అదే మన చైర్మన్లో ఉన్నాము. టీచర్స్ ఎట్లా పోతున్నారు, ఎట్లా వస్తున్నారు అని 99 నుంచి చూస్తున్నాం. అందరూ ఉపాధ్యాయులు అందరూ ఒకటే. ఏంటో వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదని కానీ చెప్పలేదని కానీ మేము విస్మరిస్తున్నాం. బాగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పకపోతే మేమందరం ఇంత పైనకి వచ్చేవాళ్ళం కాదు. మా గురువు ఉన్నాడు, శర్మ గారు ఆలూరులో ఉన్నాడు. ఆయన పెద్ద మహానుభావుడు. ఆయన సైమన్ సార్ అన్నాడు, మీకు తెలిసి ఉంటుంది, మా గురువు ఆయన. ఆయన ఆశీస్సులేందుకు మేము ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ మాట్లాడేవాళ్ళం కాదు. దానికోసం అందరూ గురువులందరూ ఒకటే, అందరూ బాగా చెప్తున్నారు. ఇంకా బాగా చెప్పాలి మీరు. వెంకటేష్ సార్ ఇప్పుడు అనుకున్నాం మేము బాగా చెప్తున్నాడు, అయితేనే చెప్పుడా అని అనుమానం వచ్చింది మాకు. సార్ మీరు ఉన్నతోద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, బంధుమిత్రులకు అందరికీ ధన్యవాదాలు.
విద్యార్థులకు ఆశీర్వాదములు. నిజంగా కోసిగి మండలంలో చేసినటువంటి వృత్తి, చిప్పగిరి మండలంలో చేసినటువంటి కృషి పోల్చుకుంటే చాలా తక్కువే. కాకపోతే అడుగడుగున ఆపదలు ఎక్కువ ఉన్నాయి. నగరడానికి వస్తే కమిటీ ఎన్నికలలో పిల్లవాడు చాలా తప్పిపులైనాడు. మరి పోటీ ఘోరంగా ఉంది. మరి ఆ పోటీని ఎలా సాధించాలి అంటే పాపం నేమకల్కి వచ్చాడు. వెంటనే వెళ్ళాం, ఏకగ్రీవం చేశాం. పోటీ లేదు. పోటీకి నిలబడినటువంటి వాళ్ళు కూడా వారు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. హ్యాపీగా ఫీల్ అయ్యాడు అబ్బాయి. ఇక్కడికి వచ్చాడు. స్కూల్ బిల్డింగ్ ఎక్కడ కట్టాలంటే బావి దగ్గర చూపారు. మరి దాంట్లో కూడా తీర ఈడ కట్టేటప్పుడు కూడా కొంచెము పిల్లవానికి 2 వర్గాల మధ్య జరిగాయి. కానీ ఊరి వాకిల్లో కూర్చొని ఒకే మాట చెప్పాం, అది కూడా సజ్జమనిగింది. ఇక బోధన విషయంలో ఏ పార్టీ కూడా తీసిపోదు. ఇది చిప్పగిరి మండలం ఆలూరు తాలూకాలో ఉన్నప్పుడు కూడా చిప్పగిరి ఫిర్కాకి పెద్ద పేరు రాజకీయంగా, విద్యాపరంగా. కాబట్టి రాజకీయ నాయకులు కానీ ఉద్యోగస్తులు కానీ హ్యాపీగా నిద్రపోవచ్చు. విద్యాపరంగా ఉపాధ్యాయుల ధర్మాన్ని తప్పకుండా హై స్కూళ్ళలో కానీ ప్రాథమిక పాఠశాలలో కానీ ఎవరు కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా 10 నిమిషాలు చెప్తే కూడా డేగల హాల్లో పోయి చూడండి, హ్యాండ్ రైటింగ్ కానీ తర్వాత మ్యాథ్స్ పరంగా కానీ ఇతరత్ర పరంగా కూడా చూడండి. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఆలస్యంగా రావచ్చు కొన్ని అని భగవంతుని యొక్క వరం. ఎందుకంటే మనలో ఉండేటువంటి మాట మంచిదైతే అందరూ కూడా మంచి వాళ్ళు అవుతారు. కాబట్టి వెంకటేశ్వర సారు గురించి ఎంఈఓ గారు చాలా ఆలస్యంగా గుర్తించారు. ఇది ఎప్పుడో తెలుసుకొని ఎప్పుడో ఇవ్వాల్సినటువంటిది. ఇది మేము రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయుడు. మీరు టీచింగ్ వెళ్తుంటారు కదా, విజిట్ చేస్తుంటారు కదా, ఎవరి రికార్డ్ ఎట్లుంటుంది? ఒక్కరు కాదు, నలుగురు కాదు, చాలామంది ఉన్నారు. మీరు ఏ పాఠశాలకు వెళ్ళినా వారి స్కిల్స్, ప్రతి పిల్లవాడిలో కూడా ఒక్కొక్క స్కిల్ ఉంది, చూడాలి మీరు. అంతే ఈ మండలం చేసుకున్నటువంటి అదృష్టం అది. ఎక్కడి నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా ఇక్కడ మారిపోవాల్సిందే. ఈ స్థల లక్షణం అటువంటిది. కాబట్టి ఎక్కువ కాలం నేనే ఉపయోగించుకోవడం మంచిది కాదు. ఎందుకంటే సంక్షిప్తంగా చెప్పమని అందరికీ ఆదేశించడమైనది. కాబట్టి ఇక వెంకటేశ్వర సార్ చాలా నాకు అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి, ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి ఉపాధ్యాయులు మా మిత్రులు వెంకటేశ్వర్లు గారు జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నుకోబడము చిప్పగిరి మండలానికి సంతోషదాయకమైనటువంటి విషయము. కర్నూలులో ఉత్తమ అవార్డు వచ్చినప్పుడు రమ్మని పిలిచాడు, కానీ అప్పుడు వీలు పడలేదు. కానీ ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయ జిల్లా అవార్డే కాకుండా ఇంకా 10 ఏళ్ల కాలము ఆయనకు సర్వీస్ ఉంది. కాబట్టి తప్పకుండా రాష్ట్ర అవార్డుకు మేము తప్పకుండా ప్రయత్నం చేయడము జరుగుతుందని చెప్తున్నాను. అదేవిధంగా ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడము ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా, అధికారులు కూడా సమంజసంగా భావిస్తున్నారు. ఇంతకు ముందే ఇవ్వాల్సి ఉంది అని ఒక ఉపాధ్యాయుడు చెప్పాడు. 20 సంవత్సరాలు పూర్తి అయినటువంటి ఉపాధ్యాయుడినే ఉత్తమ ఉపాధ్యాయుడిగా పంపించాలనేటువంటి ఒక నిబంధన గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఒక సంబోధన చేశాడు మా మిత్రుడు గోవిందరాజులు. అది ఎందుకు చేశాడో నాకు అర్థం కాదు, కానీ
ఉత్తమ ఉపాధ్యాయులు కాదు ఉత్తమ ఉపాధ్యాయులు అని. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా కాబోయేటువంటి ఉత్తమ ఉపాధ్యాయులే. చిప్పగిరి మండలంలో ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే 20 సంవత్సరాలు పూర్తి చేస్తారో వాళ్లకు తప్పకుండా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేసినటువంటి దాదాపు 10-12 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు మేము కృషి చేసి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి చిప్పగిరి మండలంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అప్పుడు కూడా ముందుంటాడు. ఆ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి పనిచేస్తూ ఉంటాడు. అలా కష్టపడాల్సి కూడా ఉంది. మనము ఈ గురు పూర్ణోత్సవాన్ని ప్రజలు జరపాలి, లేదా నా దృష్టిలో విద్యార్థులు కానీ ప్రజలు కానీ జరపాలి. ఎందుకంటే మనకు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడుగా, లెక్చరర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా విద్యార్థులు లాక్కొని పోయి రైల్వే స్టేషన్లో పోయి రైల్లో ఎక్కించడం జరిగింది. అది అంతటి అభిమానాలని ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే పొందగలుగుతాడు. ఎండిఓలు సృష్టించింది మనం, ఎంబీఓలు సృష్టించింది మనం, కలెక్టర్లు సృష్టించింది మనం. ప్రతి ఒక్క అధికారి ఒక ఉపాధ్యాయుడి యొక్క కృషితోనే పైకి వచ్చి ఉంటారు అనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోవాలి. ప్రస్తుతము మన ఉపాధ్యాయులకు చాలా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్నటువంటి డిఓ చాలా కర్కశుడు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆయన సభాముఖంగా ఛాలెంజ్, ఆదివారం తప్పకుండా అందరూ రావాల్సిందే అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ గారికి ముఖ్యంగా అందరిలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. నేను యాక్చువల్గా ఆయనతో పాటు కర్నూలు పోతుంది, కానీ పోలేకపోయాను, హెల్త్ బాగాలేని వల్ల. ఇప్పుడు కూడా ఈ కంచకంఠం మూగపోయింది. కాబట్టి ఇక వెంకటేష్ గారిని గురించి అందరూ చెప్పారు, ఇంకా చెప్పడానికి కూడా ఏమి లేవు. కానీ ఆయనలో నాకు నచ్చినటువంటి గుణాలు రెండు. ఒకటి సమయ పాలన, సేవాభావం. ఇవి రెండు కూడా నాకు ఆయన యూనియన్గా ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఈ రెండిట్లో ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను. అంతేకాకుండా ఆయన కంటే ముందు అవార్డు వచ్చినటువంటి మేమందరం చాలా మంది ఉన్నాము ఉపాధ్యాయులము. అవార్డు వచ్చినటువంటి వారు మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులు కాదు, వారికన్నా ఘనంగా పొందినటువంటి జూనియర్స్ చాలా మంది ఉన్నారు. ఎంఆర్పీగా ఉన్నప్పుడు నేను చూశాను, నాకన్నా మెరుగైనటువంటి బోధన పద్ధతులు వాళ్ళు పాటించారు. అవార్డు పొందినటువంటి మేము టీచింగ్ ఎయిడ్స్లో క్లాస్ రూమ్లో మేము బోధించలేదని నేను ఘంటాపథంగా నా మనసుతో సాక్షిగా నేను చెప్తున్నా. ఒక భాష కాజీపురం టీచర్ గిరిబాబు, రామకృష్ణుడు తిమ్మాపురం, వీరు మాకంటే ఎన్నో మెట్లు పైన ఉన్నారు. నిజంగానే అది గర్వించదగ్గ విషయం. అంత చిన్న ఏజ్లో అంత బాగా చదువు చెప్పి విద్యార్థులను ఆకర్షించుకున్నారంటే వారే మాకంటే గొప్పవారు, కానీ మేము కాదు అని నేను చెబుతూ, మరి మా మిత్రుడైనటువంటి వెంకటేష్ గారికి అవార్డు వచ్చినందుకు మనసారా ఆయన దీవిస్తూ, మరి రాష్ట్ర అవార్డు రావాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పుడు ఎంఈఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి, గ్రామ సర్పంచ్ రజనీ మేడం గారికి, ఇక్కడ వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులకు మరియు సన్మాన గ్రహీత బి వెంకటేశ్వర సార్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయునులకు, బంధుమిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఏమంటే గ్రహీత బి వెంకటేశ్వర సార్ గారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిందని. ఈరోజు మిత్రుడు, ఉపాధ్యాయుని కంటే మిత్రుడు, క్లోజ్ ఫ్రెండ్ మిత్రునికి సన్మానం జరుగుతుంది. మరి ఈ సన్మానం గురించి మరి పెద్దలు, అనుభవజ్ఞులు చాలామంది చాలా విషయాలు మాట్లాడినారు. నాకు తెలిసినంత వరకు మరి వెంకటేశ్వర సార్ గురించి చెప్పడానికి ఏం లేదు. నాకు తెలిసినటువంటి 2 వాక్యాలు చెప్తాను. వెంకటేశ్వర సారు, నేను ఇద్దరు కూడా నేమకల్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులం. అదేవిధంగా
ఇక డయాస్ ముందు చాలా మంది నేమకల్ సంబంధించిన టీచర్స్ ఉన్నారు. ఆలూరు తాలూకాలో నంబర్ ఆఫ్ టీచర్స్ నేమకల్ నుంచే వచ్చినారు గత 15-20 సంవత్సరాల నుంచి. కాబట్టి ఒక ఉపాధ్యాయులందరికీ నా యొక్క అభినందనలు. ఈరోజు సార్కి ఉత్తమ ఉపాధ్యాయుడు రాయడము నా గురువుగా ఆయన అత్యంత ప్రేమించే శిష్యుల్లో నేనొక్కడు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి పాదావందనములు ఈ సభ మూలకంగా తెలియజేసుకుంటున్నాను. మరి పితృదేవోభవ మాతృదేవోభవ చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆయన కోసిక మండలం నుంచి వచ్చినప్పటి నుంచి నన్ను ఒక సోదరునిగా సొంత అన్నగా భావించి ఎన్నో సలహాలు అడుక్కుంటూ తప్పకుండా నాకు కూడా ఆయన అనేక రీతిగా సహాయపడ్డాడు. కాబట్టి ఆయనకు అవార్డు రావడము నాకు ఎంతో సంతోషదాయకం. ఉపాధ్యాయుల మిత్రులకు నా యొక్క నమస్కారములు. ఆయనతో దాదాపు 8 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. మేమిద్దరం కోసిక మండలంలో నుంచి పనిచేస్తూ వచ్చినాము. ఆ నిబద్ధత, సమయపాలన ఇక్కడే కాదు, కోసిక మండలంకు గుంతకల్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళము. ఏ ఒక్క రోజు కూడా అందరికీ ఏం అవసరం లేదు సార్. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా సబ్సిడీ అది ఇది అని చెప్పేసి వాళ్ళ రకం కూడా దొక్కను. వాళ్ళ ఇస్తే కూడా మేము పోలేదు సార్. ఇప్పుడు చూసింటాడు, నేను చాలాసార్లు పోయినాను కానీ నేను పలానా అని మాత్రం ఎవరికి చెప్పను, అది మాత్రమే. ఏం అవసరం లేదు సార్. అదే రెస్పెక్టెడ్ పిలిచినాము కాబట్టి ఆయన వచ్చినాడు. అందరూ ఆయన ఎవరు కొత్త ఆయన అనుకొని ఊరికి పోతున్నారు. ఆయన పేరు దానప్ప. ఆ దానప్ప యొక్క కుమారుడే మన వెంకటేశ్వర సారు. ఆయన యొక్క కృషి ఫలితంగా ఈరోజు ఆయన కుమారుని కూడా ఈ గౌరవం దక్కుతున్నందుకు దానప్ప గారి ఆత్మ ఈరోజు నిజంగా చాలా సంతోషించింది. అరుణ్ కుమార్ గారు శాల్వాతో సన్మానిస్తున్నారు. ఫరూక్ గారు పూలదండతో సత్కరిస్తున్నారు. ఇట్లాలే కవరింగ్ అవుతుంది కాదు. ఏవి సార్ కొద్దిగా బహుకరిస్తున్నారు. అదేవిధంగా టెంకాయ తాంబూలం బహుకరిస్తున్నారు. తర్వాత గ్రామం తరపున సర్పంచ్ బహుమతి ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత చిట్టగిరి మండలం మండల విద్యాధికారి నేమకాలు उधर देखो सर. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय 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 शतसहस्र नरनारी हृदय नेत्री. जय 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 शतसहस्र नरनारी हृदय नेत्री. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय जय सश्यामल सुश्याम चला चेला जल. जय वसंत कुसुमलत चलित ललित चूर्ण कुंतल. जय जय सश्यामल सुश्याम चला चेला जल. जय वसंत कुसुमलत
చలిత లలిత చూర్ణ కుంతల జయమదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ జయమదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ దిశాంతగత శకుంత దివ్య కళా పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ దిశాంతగత శకుంత దివ్య కళా పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి అదిగదిగో ఆకాశాన ఎగురుతోంది రాజశాన అదిగదిగో ఆకాశాన ఎగురుతోంది రాజశాన జాతి గౌరవాన్ని చాటు మూవల్లెల జెండా భరతమాత కీర్తి చాట ముజ్జగాల నిండా భరతమాత కీర్తి చాట ముజ్జగాల నిండా అదిగదిగో ఆకాశాన ఎగురుతోంది రాజశాన జై జవాను జై కిషాను చేయి చేయి కలిపి సైమన్ గో బ్యాక్ అంటూ తెల్ల దొరను నిలిపి జై జవాను జై కిషాను చేయి చేయి కలిపి సైమన్ గో బ్యాక్ అంటూ తెల్ల దొరను నిలిపి దండి యాత్ర చేసి శాంతి దండయాత్ర చేసి దండి యాత్ర చేసి శాంతి దండయాత్ర చేసి అండగా నిలిచి గెలిచిన త్రివర్ణాల ఆ పతాక అదిగదిగో ఆకాశాన ఎగురుతోంది రాజశాన జాతి గౌరవాన్ని చాటు మూవల్లెల జెండా భరతమాత కీర్తి చాట ముజ్జగాల నిండా భరతమాత కీర్తి చాట ముజ్జగాల నిండా అదిగదిగో ఆకాశాన ఎగురుతోంది రాజశాన ప్రతి పౌరుడు వీరుడుగా అడుగు ముందుకేసి జాతిపిత గాంధీజీ శాంతి బాట నడిచి ప్రతి పౌరుడు వీరుడుగా అడుగు ముందుకేసి జాతిపిత గాంధీజీ శాంతి బాట నడిచి గుండుకు గుండెను ఇచ్చి నిండు ప్రాణములు ఇచ్చి గుండుకు గుండెను ఇచ్చి నిండు ప్రాణములు ఇచ్చి సత్యమేవ జయతేయని తెచ్చిన మూవన్న జెండ అదిగదిగో ఆకాశాన ఎగురుతోంది రాజశాన జాతి గౌరవాన్ని చాటు మూవన్నెల జెండా భరతమాత కీర్తి చాట ముజ్జగాల నిండా భరతమాత కీర్తి చాట ముజ్జగాల నిండా అదిగదిగో ఆకాశాన ఎగురుతోంది రాజశాన జాతి గౌరవాన్ని చాటు మూవల్లెల జెండా భరతమాత కీర్తి చాట ముజ్జగాల నిండా భరతమాత కీర్తి చాట ముజ్జగాల నిండా భరతమాత కీర్తి చాట ముజ్జగాల నిండా వేదాలకు నిలయంగా ఈయామని
దేశ దేశాలలో గొప్పదిర భారతావని వేదాలకు నిలయంగా ఈయామని దేశ దేశాలలో గొప్పదిర భారతావని రకరకాల సంస్కృతులకు ఇదిగో నిలయం రకరకాల సంస్కృతులకు ఇదిగో నిలయం సకల సంగమాల నిధి భరతం వేదాలకు నిలయంగా ఈయామని దేశ దేశాలలో గొప్పదిర భారతావని హిందువులు ముస్లిములు మరి క్రైస్తవులు హరిజనులు గిరిజనులు అగ్రకులజులు హిందువులు ముస్లిములు మరి క్రైస్తవులు హరిజనులు గిరిజనులు అగ్రకులజులు అందరూ ఒక కుటుంబమై మెసలడి తీరు అందరూ ఒక కుటుంబమై మెసలడి తీరు సమైక్యతకు ఈ దేశం పెట్టిన పేరు వేదాలకు నిలయంగా ఈయామని దేశ దేశాలలో గొప్పదిర భారతావని నేను నా దేశమని చక్కని తెలియజేసుకుంటూ నా పేరు ఎల్వి వెంకట శర్మ, కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు. మిమిక్రీ ఆర్టిస్ట్. మిమిక్రీ అంటే గొన్నేరు కర్మ అంటారు. బహుమతులను వెంకటేశ్వర గారిని సన్మానిస్తున్నారు. సారు సతీమణి సమేతంగా ఫోటోగ్రాఫ్ తీసుకోవడం జరుగుతుంది. భార్య మణి కృషి వల్లనే జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఆమె కృషి లేకుంటే సార్ గారు సకుటుంబ సపరివారంతో ఫోటో దిగుతున్నారు. ఫోటోగ్రాఫ్ లో పాల్గొనడం జరుగుతుంది. ఎండిఓ సార్ గారికి, గౌరవనీయులైన ఎంఈఓ సార్ గారికి, ఈ గ్రామానికి సంబంధించినటువంటి 50 మంది ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా హృదయపూర్వక. సార్ కూర్చోండి సార్, ప్లీజ్ సార్. మిమిక్రీ అంటే ఏమిటో అందరికీ తెలుసు, వినిపిస్తున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. మన సినిమా నటులు, రాజకీయ నాయకులు ఏ విధంగా చెప్తారో ఒకసారి మనం వింటున్నాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తే విధంగా ఉంటుంది. మరి ఈ విధంగా ఘనమైన సన్మానం పొందుకున్నటువంటి వెంకటేశ్వర సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్సు మంచిది. కూడా 5 రూపాయలు లేని కాలం ఆ రోజు మాకు 5 రూపాయలు లేదు. ట్యూషన్ పెట్టి ఒక టెంకాయ పొరు పెట్టే టైం లేదు, డబ్బులు లేవు. ఆ పరిస్థితిలో అన్నగారు నిలబడి పూజ చేపించి ఆయన దారి చూపుడు జరిగింది. ఆయన దారిలోనే నేను ఆయన మన ఈ రోజు ఫోన్ చేశాను, కానీ అందుబాటు లేడు. అన్నగారు నాకు చాలా సహాయం చేశాడు, ఉద్యోగరీత్యా చేశాడు, మానసికంగా ప్రిపేర్ చేశాడు, అన్ని రకాలు ప్రిపేర్ చేశాడు. ఈ రోజు కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఎంత విలువిస్తాడో ఒక తమ్మునిగా ఈరోజు భావిస్తున్నాడు. ఆయన కూడా సభాముఖంగా నేను ఆయన లేనా కూడా నేను ఇక్కడే ఆయన గమనం తెలుసుకుంటాను. మరి అటువంటి వాళ్ళు మర్చిపోలేము మనము. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఇప్పుడు జయప్రసాద్ ఉన్నాడు, నేను ట్యూషన్ పడినప్పుడు ఆయన గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఏంటప్పా నాకు పిల్లలు లేరు, నువ్వంతా కుప్పేసుకునేవా, ఏం చేస్తావు సార్, కడుపు తిప్పుల కోసం పెట్టా నేను, దయచేసి నా దగ్గర రావద్దంటే నాకు 140 మంది, వాటిలో 130 మంది, నా ఒక్కరికే 140 మెంబర్స్, ఆయన స్కూల్ అంతా 140 మెంబర్స్. ఆయన కొత్త వచ్చే బట్టి కృషి చేస్తామని. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏమిటంటే, మనకు ఎవరో గుర్తించుకోవాలా, మనం ఎవరిలో మెచ్చుకోవాలని చెప్పేసి ఆశించండి. మన విద్యార్థులు, న్యాయాధికారులు, పాఠశాలకు పోతేనే మన పిల్లలు ఆప్యాయత వచ్చి
విద్య నేర్చుకుని పై స్థాయికి పోతారో అదే నిజమైన జడ్జిమెంట్ అనేది నా భావన. కాబట్టి మరి ఇంతమంది మన నాయకులు, భీమేశ్వరు లేడు, ఆయన అయితేనేమి, మా తమ్ముడు సంపత్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా, రఫీ అయితేనేమి, పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డు పంపడానికి సభాముఖంగా నన్ను ప్రపోజ్ చేశారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు చేసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా కాస్త కోసం సర్వీస్ చేశారు నాకు. నేను ఒక ఫోటోలు ఇచ్చిన కానీ మిత్రులే కల్పించారు, అంతా చేశారు. మరి ఎంబీఓ గారు కూడా ఒకే మాట, ఏమప్పా పెట్టుకోపా లేట్ అయింది అన్నాడు. సరే సార్ పెడతాను. టక తీసుకొని పోయినాన్ని అక్కడ ఇచ్చేసాము, వచ్చేసాము, అంత సవ్యం జరిగింది. కాకపోతే ఒక చిన్న లోటు ఉంది. నా సహచరుడు విద్యాసాగర్ గారు కూడా నాతో పాటు రావాలా కర్నూలు కానీ చాలా ఆశించాను. ఆయన కూడా నాతో పాటు తీసుకుంటానని ఆశించాను. సార్ గారు కొన్ని కారణాల వల్ల వద్దనుకున్నాడు. అంటే వద్దనుకోవడం కాదు, ఏదో సార్ గారికి మరి నాకు చేసినటువంటి వ్యక్తులందరికీ, ఉపాధ్యాయ బిందులందరికీ నమస్కరిస్తూ, కమిటీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్.